నాదర్గోల్ భూముల విషయంలో హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. సర్వే నెంబర్ 613లోని భూములను 2014లోనే 3 సంస్థలకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. భూముల మ్యూటేషన్ జరిగిన 2016లో వారి ప్రభుత్వమే ఉందని కూడా అన్నారు. 2014, 2016లో జరిగిన రిజిస్ట్రేషన్లతో ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు ఆయన. ఇక ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయడం బీఆర్ఎస్ పనిగా పెట్టుకున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అవినీతి చిట్టా తమ వద్ద ఉందన్నారు పొంగులేటి. ప్రతిపక్షం అని చెప్పుకునే కొంతమంది నాయకులు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల మీద ఏవైతే అనేక అసత్యాలమైన వార్తలు, పచ్చి అబద్ధాలు, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తూ అనేక ఆరోపణలు అబద్ధాల రావు గారు చేయటం మనం చూసాం. ఆ అబద్ధాల రావు గారికి డ్రామాల రావు గారు, ఈ డ్రామాల రావు గారు అబద్ధాల రావు గారికి వారి సెకను మామగారు, వీరి అవతారం అంతా, వారి టీం అంతా అబద్ధాలని, అసత్యాలని ప్రజలకి మభ్యపెట్టడం కోసం, ప్రజలని ఆనాడు 2 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి ఎలా అయితే అధికారంలోకి వచ్చారో మళ్లీ అధికారంలోకి రావాలనే తాపత్రయం కోసం, ఎలాగైతే 10 సంవత్సరాలలో క్రితం వారికి ఉన్న ఆస్తులు గాని, వారు అధికారంలోకి దిగిపోయే ముందు ఆ 10 సంవత్సరాల్లో వారికి వచ్చిన ఆస్తులు గాని, ఆ వివరాలన్నీ ఒక్కొక్కటి ఎక్కడ బయటకు వస్తాయనే ఆందోళనతో కావచ్చు, మీ అక్రమాల చిట్టా, మీ భూదందాల చిట్టా మీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన లిస్టులు ఒక్కొక్కటి నా మిత్రులు ఇస్తున్నారు. ఒక్కొక్కటి బయటికి తీసే సందర్భం తప్పకుండా తొందరలోనే ఉంటది. మీ తాటాకు చప్పట్లకి భయపడం మిస్టర్ హరీష్ రావు అండ్ కేటీఆర్ అండర్లైన్ చేసుకో. భయపడం. నీ దగ్గర ఏం చట్టా ఉంటే ఈ ప్రభుత్వం నీ చట్టాల కోసం కాదు, పారదర్శకంగా ప్రతిదీ పబ్లిక్ చూపిస్తది. ఇది ప్రజా ప్రభుత్వం. రోజుకు ఒక డ్రామా తీసుకొచ్చి, రోజుకు ఒక మంత్రి మీద ఏదో గుడ్డ కాల్చి మీదేసి సునకానందం పొందటం కాదు.